రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె సంతోష్ గౌడ్ ను 605 ఓట్ల మెజార్టీతో గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో దూసుకెళ్తానని తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గతంలో 400 రోజులు దీక్షలు చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే దీక్షా స్థలిని సందర్శించినప్పుడు తమ ప్రభుత్వం రాగానే రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ 2 సంవత్సరాలు అవుతున్న మండలం గురించి వారు స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. వెంటనే రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో మండల సాధన కోసం మళ్లీ దీక్షలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా నేను ఈ గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానివ్వనని, ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నెరవేరుస్తానని, అందరికీ కూడా 24/7 ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను అందుబాటులో ఉంటానని కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ గ్రామానికి నేను పదవి లేకున్న గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమంలో నా భాగస్వామ్యం ఉన్నది. అంతేకాదు ఇప్పుడు ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో నాకు సాధ్యమైనంతగా అభివృద్ధిలో ఈ రఘునాథపురం గ్రామాన్ని జిల్లాలో ముందుకు తీసుకెళ్తానని నేను మాట ఇస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, గతంలో మా గ్రామం మండలం కావాలని చెప్పేసి దాదాపు 400 రోజులు దీక్షలు చేయడం జరిగింది. మరి అప్పుడు గత ప్రభుత్వంలో వీలు కాలేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, గతంలో దీక్ష స్థలిని సందర్శించినప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చినటువంటి అయితే వెంటనే మేము రఘునాథపురం మండలం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి 2 సంవత్సరాలు గడుస్తున్న మండలం అనేటువంటి ఊసే ఇప్పటివరకు వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామాన్ని మండలం చేసేంత వరకు కూడా మేము పోరాడతామని, గతంలోనే మా మండలంలో విలీనం కావడానికి దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాలు కూడా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మాట వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో మరొకసారి దీక్ష కూడా మేము సిద్ధపడతామని కూడా మేము చెప్తున్నాము. ఇకపోతే గ్రామ అభివృద్ధి విషయంలో మాకు ఎన్నో ఛాలెంజెస్ ఇప్పుడు మా ముందు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి అవసరం ఏంటంటే, ఈ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో దానికి 2 సైడ్ డ్రైనేజ్ అవసరం ఉంది. ఆ డ్రైనేజ్ కూడా చేపిస్తానని మాట ఇచ్చారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఆ డ్రైనేజ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ గ్రామంలో మరొక 2 కోట్ల వరకు సీసీ రోడ్లు అవసరం ఉన్నది, వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇంకా ముందట కూడా మేము ఈ గ్రామ అభివృద్ధి కోసము ₹1 ఎవరు ఫండ్ ఇస్తారన్న వారి దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా విన్నపాన్ని విన్నవిస్తామని, గ్రామ అభివృద్ధి కోసము ఎంత దూరమైనా వెళ్ళి ఫండ్స్ ఈ గ్రామానికి నిధులు వచ్చేలా మేము ప్రయత్నం చేస్తానని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.